ఇరాన్ పైన జరిగిన దాడులు తమ పని అని ఐసిస్ ప్రకటించింది. చాలామందికి ఒక ప్రశ్న వస్తుంది, ఐసిస్ పైన అమెరికా యుద్ధం చేసింది, అమెరికాకు కూడా ఐసిస్ శత్రువు ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా. ఐసిస్ ఒక అత్యంత ప్రమాదకరమైన ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ, అల్ ఖైదా కన్నా ప్రమాదమైంది. అలాగే ఇరాన్ అమెరికాకు శత్రు దేశం. మరి అమెరికాకి ఇరాన్ శత్రువే, ఐసిస్ శత్రువే. ఇరాన్ ఏమో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్, ఐసిస్ అంటే ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా. మరి ఇరాన్కు ఐసిస్కు మధ్య ఏమిటి వివాదము? దానికి మౌలికమైన తేడా ఏంటంటే, ఐసిస్ సున్నీ ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, మీకు ఇరాన్ షియా ఇస్లామిక్ రాజ్యం. అందువల్ల ఆ ఇస్లాంలో ఉన్న షియా సున్నీ విభేదాలే ఐసిస్కు ఇరాన్కు మధ్య ఉన్న ఐడియాలజికల్ బ్యాటిల్. అంటే ఇస్లాంలో ఉన్న సైద్ధాంతికపరమైన వైరము షియా ఇరాన్కు, సున్నీ ఐసిస్కు మధ్య ఉంది. దాంతోపాటు ఫిజికల్గా బ్యాటిల్ ఫీల్డ్లో కూడా, యుద్ధభూమిలో కూడా ఇరాన్ ఐసిస్ శత్రువులే. ఐసిస్ అంటే ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా. ఇరాక్లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకొని, సిరియాలోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకొని ఈ తీవ్రవాద సంస్థ ఒక రకంగా ఇస్లామిక్ రాజ్యాన్ని నెలకొల్పింది. ఈ రాజ్యానికి వ్యతిరేకంగా జరిగిన షియా తిరుగుబాటుదారులకు ఇరాన్ అండగా ఉంది, ఇరాన్ మద్దతు ఇచ్చింది. ఇరాక్ సైన్యంతో పాటు ఇరాన్ కూడా కలిసి, ఇరాన్లోని ఈ ఇరాన్ మద్దతుతో ఉన్న షియా మిలీషియా కలిసి ఐసిస్ పైన యుద్ధభూమిలో పోరాడాయి. ఒక రకంగా ఐసిస్ చిందరవందరై, చెల్లాచెదరై తన రాజ్యాన్ని ఇరాక్లో, సిరియాలో కోల్పోవటానికి ఇరాన్ ఒక ప్రధాన పాత్ర పోషించింది. ఇరాక్లోనే కాదు, సిరియాలోని ప్రభుత్వంతో కలిసి, బషర్ అల్ అసద్ ప్రభుత్వంతో కలిసి ఇరాన్ ఐసిస్ పైన పోరాడింది. అందువల్ల యుద్ధభూమిలోను అలాగే సైద్ధాంతిక వైరములోను ఇరాన్కు ఐసిస్కు పడదు. ఐసిస్ ఇరాక్లో, సిరియాలో దెబ్బతిన్నాక ఆఫ్ఘనిస్తాన్లోని కొన్ని ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఇరాన్ పైన దాడులు చేయడమే కాకుండా ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఉన్న హజారా షియా కమ్యూనిటీపై కూడా ఈ ఐసిస్ ఆఫ్ఘనిస్తాన్ విభాగం దాడులు చేస్తూ ఉంటుంది. వాస్తవంగా ఇప్పటిది కాదు ఈ వైరం. 2017లోనే ఐసిస్ పర్షియన్లో ఒక వీడియో రిలీజ్ చేసింది. ఇరాన్లోని సున్నీలకు పిలిపిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సున్నీలకు కూడా పిలిపిస్తూ ఇరాన్ పైన తిరుగుబాటు చేయండి అని, ఇరాన్ పైన తిరుగుబాటు చేయండి అని పిలిపించిన కొన్ని రోజులకే, ఇది మార్చ్ 2017లో పిలిపించారు. ఇరాన్ పార్లమెంటు పైన ఐసిస్ దాడి చేసింది. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ నాయకుడైనటువంటి అయతుల్లా ఖొమైనీ ముసోలియంపై కూడా దాడి చేసింది, స్మారక చిహ్నంపై కూడా దాడి చేసింది. అందువల్ల ఐసిస్కు ఇరాక్కు మధ్య ఈ ఘర్షణ మొదటి నుంచి ఉంది. షియా సున్నీ విభేదాలలో ఉంది, యుద్ధ భూమిలో వైరి పక్షాలుగా ఉంది. అయితే ఇప్పుడు ఐసిస్ ఎందుకు అటాక్ చేసిందంటే, ఇప్పుడు అదనైన సమయం అనుకుంది. ఎందుకంటే అమెరికాకు ఇరాన్కు సంబంధాలు చెడిపోయాయి. ఇజ్రాయెల్ గాజా యుద్ధంతో ఇజ్రాయెల్కు ఇరాన్కు సంబంధాలు చెడిపోయాయి. ఇరాన్ ఈరోజు హమాస్కు, హిజ్బుల్లాకు వీళ్ళకు మద్దతు ఇస్తున్నారు. అమెరికా పూర్తిగా ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తోంది. అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతుతో హమాస్, హిజ్బుల్లాలు పోరాటం జరుగుతున్న సమయం ఇది. అందువల్ల ఇప్పుడు తన శత్రువైన ఇరాన్ ఈరోజు ఒక భద్రతాపరమైన సవాళ్ళను ఎదుర్కొంటున్న సమయంలో, తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్న సమయంలో అటాక్ చేయాలి అన్న ఆలోచనతో ఇరాన్లోని కాసిం సొలైమానీ స్మారక చిహ్నం పైన జరిగిన దాడిలో 84 మంది చనిపోయారు. అందువల్ల ఇరాన్ ఐసిస్ల మధ్య ఘర్షణకున్న చరిత్ర భూమిక ఇది.